సార్ నేను యాక్చువల్లీ ఆంటర్‌ప్రెన్యూర్ సార్, డిజైనర్ కాదు. సో, అతనికి నాకు మెయిన్ గ్యాప్స్ రావటానికి కారణం మేబీ అత్యాసేమో సార్, అతనికున్న అత్యాసేమో. ఎందుకంటే అతనికి ఏది తక్కువ అవ్వలేదు నాతో ఉన్నంత కాలం. అన్నీ బాగానే జరిగాయి, అన్నీ మంచిగానే జరిగాయి. తక్కువైందైతే ఏమీ లేదు. సో, అతనికి ఉన్న అత్యాస, అతనికి ఉన్న ఈ చెడు అలవాట్లు, వ్యసనాలు, చెడు బుద్ధులు, చెడు ఇన్‌ఫ్లూయెన్స్, తల్లిదండ్రి పెడుతున్న ఫీడింగ్, అక్క నేర్పిస్తున్న చెడు అలవాట్లు, వీటన్నిటి వల్ల వాళ్ళందరూ నేర్పించినా అతనైతే ఏం పసిపాపే కాదు. సో, అతను మామూలోడు కాదు, తక్కువోడు కాదు. ఇవన్నీ తీసుకొచ్చి నేను ఒక ఆడదాన్ని, నేనేం చేయలేను, పైగా బిడ్డున్నాడు కాబట్టి భయపడతాను అనే పాయింట్లో నన్ను చంపుతాను, నరుకుతాను, నిన్నేదో ఒకటి చేసేస్తాను అని విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. మరి ఇతనికి లీగల్ సిస్టమ్ ఎలా అప్లికబుల్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది నాకు కూడా తెలుసుకోవాలనుంది. నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను, మా ఇద్దరి మధ్యలో పెద్ద మనుషులను అప్రోచ్ అయ్యాను, లేకపోతే ఎవ్వరూ కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయారు.